రాళ్ల పైకెక్కింది. ఒళ్ళు విదిలించుకొని ఇంకా పైకెక్కింది. ఒళ్ళు విదిలించుకొని ఇంకా పైకెక్కింది. జనం తన మీదకి దుమ్ము మట్టి రాళ్ళు విసురుతూనే ఉన్నా అదే మట్టి దుమ్ము రాళ్ల మీద ఒక్కో మెట్టు పైకెక్కుతూ చివరికి ఆ గాడిద బావిలో నుంచి బయటకు వచ్చేసింది. మ్యూజిక్ పంప్ చేయండి రా, పంప్. మనకి ప్రాబ్లమ్స్ ఎన్నున్నా, మనకు అడ్డంకులు ఎన్ని ఎదురైనా మనం దృఢ విశ్వాసంతో కష్టపడి ఒక్కో మెట్టెక్కుతూ ఆ అడ్డంకుల్ని అధిగమించాలి. హల్లెలూయా! 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 మనోడు ఇక్కడ ఇరగదీస్తున్నాడు సార్, ఎక్స్ట్రాడినరీ. అవర్ జీసస్ ఇస్ అ మిరకల్ వర్కింగ్ గాడ్. ఈ రోజు రాత్రి ఎంతమంది అద్భుతం జరుగుతుందని నమ్ముతున్నారు? యేసుక్రీస్తుని విశ్వసించే వాళ్ళందరూ అద్భుతాలను కూడా విశ్వసిస్తారు. రోగాల నుండి స్వస్థత కోరుకునే వాళ్ళు మీ చేతుల్ని పైకెత్తి చూపించండి. పెద్ద పెద్ద రోగాల నుండి చిన్న రోగాల వరకు అవి రోగాలు కాదు, అది బాధ, పైశాచిక బాధ. ఆ బాధ ఇప్పుడు మీ అందరికీ తొలగిపోవాలి. అందరూ యేసుక్రీస్తుని గట్టిగా స్మరించుకోండి. ఆ పరిశుద్ధమైన నామాన్ని భయంతో కాదు, విశ్వాసంతో స్మరించుకోండి. సైతాన్ పారిపోతుంది, రోగం పారిపోతుంది. యేసయ్యా! మీ శరీరంలో ఎక్కడైతే రోగముందో ఆ ప్రదేశంలో మీ చేతులుంచండి. మీ శరీరం దేవుడు నివసిస్తున్న ప్రదేశం. ఆ శరీరంలో రోగాలకు స్థానమే లేదు. అందరూ చెప్పండి, ఓ షుగర్ రోగమా, నా శరీరంలో నీకు స్థానం లేదు. ఓ బీపీ రోగమా, నా శరీరంలో నీకు స్థానం లేదు. కొలెస్ట్రాల్ కౌంట్, నా శరీరంలో ఉండే అధికారం నీకు లేదు. అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఐ బిలీవ్ ఇన్ మిరకల్స్. హల్లెలూయా! పాస్టర్, రోగులు రెడీగా ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ నాతో ఒక విషయం చెప్పినది. ఈ కూటమిలో కుడివైపున ఒక సహోదరి కూర్చొని ఉన్నది. ఆ సహోదరి నిలబడే అవకాశం లేక కూర్చొని ఉన్నది. ఎన్నో రోజుల ఆమె ప్రార్థనలను యెహోవా ఈ రోజు ఆలకించాడు. ఆ సహోదరి కుడికాలు మోకాలి కింద చాలా కాలం నుంచి ఒక కణితి పెరుగుతుంది. అక్కడ ఆ సోదరి ఎవరు? ఆ సోదరి పేరు లత. ఎస్, థ్యాంక్ యూ జీసస్. లత. ఆ సోదరికి ఒక మైక్ ఇవ్వండి. సోదరి, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? నా సిస్టర్ సుమ ఇక్కడికి వద్దామని చెప్పింది. సుమ ఎవరమ్మా? ఓకే, మీ సమస్య ఏంటి సోదరి? క్యాన్సర్ అంట పాస్టర్. ఆపరేషన్ చేయాలన్నారు. ఎవరు చెప్పారు? డాక్టర్ గారు. డాక్టర్ చెప్తాడు, అతను ఓ మనిషే కదా. డాక్టర్ల కన్నా యెహోవానే గొప్పవాడు. వైద్యం విఫలమైన యెహోవా నీకు స్వస్థత చేకూర్చును. హల్లెలూయా! హల్లెలూయా! సాఫ్ట్ టిష్యూ సర్కోమా, అదే కదా చెప్పారు. సాఫ్ట్ టిష్యూ సర్కోమా అనే క్యాన్సర్ ఈ సహోదరి శరీరం నుంచి విడిచి వెళ్ళిపో. గెట్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సోదరి, కర్రలు లేకుండా నువ్వు ఎలా నడుస్తావు చూపించు. ఇది నేను చెప్పట్లేదు, పరిశుద్ధ ఆత్మ అయిన యెహోవా ఆదేశిస్తున్నాడు. సోదరి, నా దగ్గరికి రండి. ఆ క్రచెస్ తీసేయండి. రండి, నా దగ్గరికి రండి.
సోదరి లత, నిన్నటి వరకు నువ్వు కనీసం నిలబడలేకపోయేదానివి, కానీ ఇప్పుడు ఇక్కడి వరకు నడవగలిగావు. బ్రదర్, ఆ క్రచెస్ ఇలా తీసుకురండి. ఇక నీకు వీటి అవసరమే లేదు, ఎందుకంటే యు హావ్ బీన్ హీల్డ్. హల్లెలూయా! సోదరి, నీ మోకాలి కింద కణితే లేదు, చెక్ చేసుకో. కణిత పోయింది, కణిత కనపడకుండా పోయింది పాస్టర్. Praise the Lord! హల్లెలూయా! Jesus! సోదరి, అందరికి పరిగెత్తి చూపించు. ఒకసారి పరిగెత్తి చూపించు. పరిగెత్తు. Praise the Lord! స్పీడ్గా పరిగెత్తు. సోదరి, జంప్ చేయి, జంప్ చేయి. Yes, come on! హల్లెలూయా! Raise your hands and shout praises to Jesus. పాస్టర్, దాదాపు 19 సంవత్సరాల నుంచి ఈ అమ్మకి కంటి చూపు మందగిస్తూ వస్తుంది. బైబిల్, పేపర్, టీవీ సీరియల్ ఏది చూడలేకపోతుంది. Power in the name of Jesus. ఇవి ఎన్ని వేళమ్మా? 1 ఇవి 3 ఇవి హల్లెలూయా 2 ఇవి 5 అమ్మ ఇప్పుడు అన్ని స్పష్టంగా చూడగలదు. హల్లెలూయా! Heal in the name of Jesus. Heal in the name of Jesus. Heal. డిస్క్ జారిపోయి వచ్చిన ఇతను ఇప్పుడు డిస్కో డాన్స్ చేస్తున్నాడు, చూడండి. ప్రైజ్ ది లార్డ్! అద్భుతాలు జరుగుతున్నాయి. చర్చ్! పరిశుద్ధ ఆత్మ కలిగిన ఆ యెహోవా మీ అందరికీ స్వస్థత చేకూర్చును. The power of holy God. Thank you God for your kindness. Thank you Jesus for your love. Thank you Jesus for your miracle touch. Touch. మీలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే టీవీ స్క్రీన్ మీద చేయిపెట్టి నాతో కలిసి ప్రార్థించండి. I was an alcoholic and complete drug addict. But after meeting pastor, ఇప్పుడు జీసస్ అయిన అడిక్షన్. మా ఆయన మీద 7 క్రిమినల్ కేసులున్నాయి, వాటిలో 2 మర్డర్ కేసులు. పాస్టర్ గారు నా మనసు మార్చేశారు. నేను ఇప్పుడు పనికి వెళ్తున్నాను. పెళ్ళైన 20 సంవత్సరాల వరకు మాకు పిల్లలు లేరు. జోస్వా పాస్టర్ ప్రార్థన చేయటం వలన దేవుడు మాకిద్దరు కవల పిల్లల్ని ఇచ్చాడు. రోగాలు నయమవుతున్నాయని ఒకసారి ప్రజలను నమ్మించిన తర్వాత మనీ బ్యాక్ పాలసీ లాంటి ఒక సింపుల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ని ప్రారంభించటమే. విరాళమివ్వు, తిరిగి అంతకు రెట్టింపు పొందు. సంబరం జరుపుకోండి, మనస్ఫూర్తిగా సంబరం జరుపుకోండి. మీలో ఎంతమందికి ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ కావాలి? ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ కావాలనుకునే వాళ్ళు చేతులు పైకెత్తండి. కానీ దాన్ని పొందే ముందు దేవుడి కోసం ఖర్చు పెట్టండి. ఇలాంటి ఓ ఎన్వలప్ మా వాలంటీర్స్ మీకు అందజేస్తారు. గ్లోరియస్ చర్చ్ ఆధ్వర్యంలో జరిగే సువార్త స్వస్థత సభలకు మీరు చేయూతనందించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు మీరు దేవుడి కార్యం కోసం విరాళమిస్తే మీరు, మీ అందరి కుటుంబాలు తరతరాల వరకు దేవుని ఆశీర్వాదం పొందుతారు. హల్లెలూయా! ఈ రోజుల్లో డొనేషన్స్ క్యాష్ రూపంలో ఇవ్వడంలో ఉన్న ఇబ్బందుల్ని మేం గమనించి కార్డ్ స్వైపింగ్ మిషన్ ఇంట్రడ్యూస్ చేయాలనే నిర్ణయం తీసుకున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మా వాలంటీర్లు స్వైపింగ్ మిషన్స్ తో మీ దగ్గరకు వస్తున్నారు. మీరందరూ మీ కుర్చీలో కూర్చుని మీ పిన్ నెంబర్స్ గుర్తు తెచ్చుకోండి. హల్లెలూయా! Vibrating. I'm here, I'm here, I'm here. We are really excited to be partnering with TriPack on this mega miracle show, the largest event ever seen in this country. But I believe there is a name behind every successful partnership.
And that name is Pastor Joshua Carlton. Good morning, Pastor. గుడ్ మార్నింగ్ డెబీ. Should I run you through the schedule for the day? షూర్. 9 a.m. recording for the Glorious TV show. 1 p.m. lunch meeting with our overseas partners at Grand Hyatt. 6 p.m. Minister M.G. Joseph's daughter's engagement function. And at 7:30 p.m. your first interview for a private channel. ఈ ఇంటర్వ్యూని ఇప్పుడే కన్ఫర్మ్ చేయొద్దు. సాల్మన్ సార్ నుంచి పర్మిషన్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. దేవుని యందు విశ్వాసం ఉన్న వాళ్ళతో కౌన్సిలింగ్ ఈరోజు క్యాన్సిల్ చేసింది ఎవరు? నేనే. మినిస్టర్తో ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కదా. డెబీ, ఐ విల్ నాట్ బి అటెండింగ్ ద మినిస్టర్స్ ఫంక్షన్ టుడే. అరే, మినిస్టర్ ఇప్పుడే ఫోన్ చేశారు. మినిస్టర్ ఫంక్షన్కి వెళ్ళడం ఇంపార్టెంటా? విశ్వాసం ఉన్న వాళ్ళతో కౌన్సిలింగ్. చేంజ్ దట్. ఏమైందమ్మా? నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టేశారు. ఈవిడికి రాజమండ్రి సార్. పిల్లలు ఇంట్లోంచి బయటికి గంటేశారు. పొద్దుటి నుంచి మీకోసం ఎదురు చూస్తాను. ఇక్కడ ఏమైంది? వాళ్ళు కొట్టారు. గ్రేస్ హోమ్లో మీరే పర్సనల్గా వెళ్ళి జాయిన్ చేశారండి అమ్మని. సరే పాస్టర్. ఆ ప్రభువే చూసుకుంటాడు. సంతోషంగా ఉండండి. థ్యాంక్ యూ సిస్టర్. దేవుని ఆశీర్వాదంతో నువ్వు ఎగ్జామ్స్ పాస్ అయ్యావు కాబట్టి ఓ 1500 డొనేషన్ ఇవ్వు. పాస్టర్, మిరాజ్ లైట్ డిజైనింగ్ కంపెనీ నుంచి మిస్టర్ జాకూబ్ వచ్చారు. వాళ్ళ అబ్బాయి ఫారెన్ లో స్టేజ్ డిజైనింగ్ నేర్చుకున్నారు. మన మిరాకిల్ ఫెస్ట్ డిజైనింగ్ టెండర్ వాళ్ళకి కనకిస్తే వాళ్ళు మనకు ఉపయోగపడతారు. ఎవరికి? అందరికీ. పాస్టర్, హీస్ మిస్టర్ జాకూబ్. ఎన్నో కొత్త ఎక్విప్మెంట్స్ లాంచ్ చేశారు. అదేదో మ్యాపింగ్ అని చెప్పావు. 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్. ఓ 3D. ఇవి నేను చేసిన వర్క్స్ పాస్టర్. డానీ ఒక సమర్థుడని జీసస్ అనుకోవట్లేదు. స్టేజ్ ఎఫెక్ట్స్ మంచి బూస్టప్ ఇస్తాయి. ఓసారి ప్రెజెంటేషన్ చూడు, నచ్చదన్న ప్రసక్తే ఉండదు. విశ్వాసం ఉన్నోళ్ళ కోసం 3D ఎఫెక్ట్స్. ఆ 3D ఎఫెక్ట్ నేనే ఎలా? మాథ్యూ సార్, పాస్టర్ గారు వచ్చేసారు. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్. ప్రైజ్ ది లార్డ్. పాల్, అమ్మగారికి ఎలా ఉంది? అమ్మ ఇప్పుడు చాలా బాగుంది పాస్టర్. ఈ మధ్య వంట కూడా తనే చేసుకుంటుంది. గ్లోరీ టు గాడ్. రండి పాస్టర్. పాస్టర్ మాథ్యూస్, నేను లేట్ అయినా? లేదు పాస్టర్, నేనే లేట్ అయ్యాను. మీరు రావడమే చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. రండి సార్, మీరు ఇక్కడ కూర్చోండి. థ్యాంక్ యూ. Matthew, stand by. We are on in 4, 3, 2, 1, cue.